ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టాలీవుడ్ సినీ నిర్మాతలు కలిశారు. నిర్మాతలు అశ్వినీదత్, ఎస్ రాధాకృష్ణ, ఎర్నేని నవీన్, రవిశంకర్, డివివి దానయ్య, భోగవల్లి ప్రసాద్, విశ్వప్రసాద్, నాగవంశీలతో పాటు తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్రాజు, కార్యదర్శి దామోదర్ ప్రసాద్ తదితరులు విజయవాడ క్యాంప్ ఆఫీసులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిశారు. చిత్ర పరిశ్రమను సమస్యలను సినీ నిర్మాతలు పవన్ కళ్యాణ్ కు వివరించారు. సినిమా టికెట్ల ధర పెంపు, వెసులుబాటుపై సమావేశంలో చర్చ జరిగింది. థియేటర్ల సమస్యలను కూడా నిర్మాతలు పవన్ దృష్టికి తీసుకెళ్లారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, సినీ నిర్మాతలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే కలిశారు. ప్రధానంగా ఏ అంశాలపై చర్చించారు? సినిమా పెద్దలు అయితే పవన్ కళ్యాణ్తో దాదాపు 40 నిమిషాల పాటు కూడా భేటీ అవ్వడం జరిగింది. ప్రధానంగా ఈ భేటీలో అల్లు అరవింద్ కూడా మాట్లాడుతూ కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఈ విష్ చేయడానికి సినీ ఇండస్ట్రీ తరఫున వచ్చామని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా సినీ సమస్యలకు సంబంధించి కూడా మరొకసారి మళ్ళీ కలిసి సినీ పెద్దలు కూడా మాట్లాడతామంటూ కూడా చెప్తున్నారు. అయితే త్రిపులార్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఏ అంశాల గురించి చర్చించారు? సర్లే, నేను బయలుదేరి వచ్చేస్తా. అయితే ఉందిలే. ఇక్కడ ఏ అంశాల గురించి మాట్లాడారు సార్ ప్రధానంగా? నేను ఆ మీటింగ్లో లేనండి. నేను వేరేగా ఉండి సపరేట్గా కళ్యాణ్ గారిని కలిసి నేను బయలుదేరుతున్నా. అంశం ఏంటంటే, ఈ సినిమా హై బడ్జెట్ మూవీస్కి గతంలో ఉంది కదా టికెట్ పెంచుకునేది. ఆ టికెట్ పెంపు ఎలా ఉండాలి ఏంటి అన్న దాని మీద చర్చ జరిగినట్టుగా నాకు ఇన్ఫర్మేషన్. ఎల్లుండి దత్ గారి సినిమా రిలీజ్ ఉంది కాబట్టి అది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ సబ్జెక్ట్. 10 రోజులు ఇక్కడ ఇండస్ట్రీ షూటింగ్స్ కూడా ఎలా చేయాలనుకున్నారు? ఇక్కడ షూటింగ్స్ సంబంధించి కూడా ఎలాంటి ఏర్పాటు చేస్తారు ప్రభుత్వం తరఫున? నిజంగా నాకు ఐడియా లేదు. ఐఎమ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ద నిర్మాతలకి కళ్యాణ్ గారికి అయిన సమావేశంలో నేను లేను. ఆ సమావేశం తర్వాత నేను పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసా. ఆయన్ని కలవటం కోసం వచ్చాను. నేను ఈ సినిమా ప్రొడ్యూసర్స్ మీటింగ్లో నేను లేను. నేను ప్రొడ్యూసర్ కాదు కాబట్టి ఆ మీటింగ్లో నేను లేను. అంచేత ఆ డీటెయిల్స్ దేని గురించి జరిగింది అన్నదే నాకు ఐడియా లేదు. నేను ఒక ఇండస్ట్రీతో సంబంధాలు ఉన్నాయి. అందరూ నా స్నేహితులే. హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అందరూ స్నేహితులే. అందుకని అందరూ కలిసి వచ్చాము. ఎందుకంటే నాకు కళ్యాణ్ గారిని కలవాలనుకున్నాను కాబట్టి రాజకీయంగా ఆయన కలవడానికి నేను వచ్చాను. సినిమా ఇండస్ట్రీ పరంగా నిర్మాతలు వచ్చారు. సో ఇప్పుడు ఎల్లుండి సినిమా రిలీజ్ ఉంది కాబట్టి మరీ హైయెస్ట్ కాస్ట్లీయెస్ట్ ఇండియన్ ఫిల్మ్ ఎవర్ మేడ్ ఇప్పుడు దాకా దత్ గారి సినిమా కల్కి. సో దానికి గతంలో ఉన్న జీవో ప్రకారమే ఆ రిలీఫ్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. అలాగే ఇండస్ట్రీ అభివృద్ధి, ఆంధ్రాలో ఎలాగ అభివృద్ధి చేయాలి అనే దాని మీద కూడా చర్చలు జరిగినట్టుగా తెలిసింది. డీటెయిల్గా తెలియదు. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు టికెట్ల విషయంలో కానీ అనేక ఇబ్బందులు గురి చేశారు. అంశాలను నిర్మాతలు మీ వద్ద ప్రస్తావించారు. కాదండి, ఆయన కళ్యాణ్ గారి సినిమాలను ఇబ్బంది పెట్టారు కాబట్టి నిర్మాతల ఇబ్బందులు కళ్యాణ్ గారికి తెలిసినంత బాగా ఎవరికీ తెలియదు. సో కాబట్టి సినిమా ఇండస్ట్రీ అదృష్టం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉండటం, సినిమా ఇండస్ట్రీ అదృష్టం. అంతకుమించి నేనేం చెప్పలేను. సినిమా ఇండస్ట్రీ అదృష్టం పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా రావటం.
సో కాబట్టి సినిమా ఇండస్ట్రీ డెఫినెట్గా పచ్చగా ఉంటుంది అనేది నా అభిప్రాయం వ్యక్తిగతంగా ఒక పొలిటీషియన్గా. థ్యాంక్ యూ. సమస్యలను పరిష్కారం అయిపోతాయి. డెఫినెట్గా అవుతాయి. ఇప్పుడు అవ్వకపోతే ఇంకెప్పుడు అవుతాయి? ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అది చూస్తే మనం త్రిపులార్ కూడా మాట్లాడడం ఇండస్ట్రీకి సంబంధించి అనేక సమస్యల మీద పవన్ కళ్యాణ్కి అవగాహన ఉండటంతో సినీ పెద్దలు కూడా ఇక్కడకు రావడం జరిగింది అనేసి కూడా అంటున్నారు. ప్రధానంగా సినీ పెద్దలు కూడా కొద్దిసేపటి క్రితమే దిల్ రాజు, అల్లు అరవింద్ లాంటి ముఖ్య నాయకులు కూడా వచ్చారు. వచ్చి పూర్తిగా పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎంగా ఛార్జ్ తీసుకున్నాడు కాబట్టి అతనికి విష్ చేయడానికి వచ్చాము. మళ్ళీ పవన్ కళ్యాణ్ కలిసి ఇండస్ట్రీకి సంబంధించి ఒక రిప్రజెంటేషన్ కూడా త్వరలోనే అందజేస్తామంటూ కూడా అల్లు అరవింద్ కూడా కొద్దిసేపటి క్రితమే చెప్పారు. ఇక త్రిపులార్ కూడా సంబంధించి సినీ పరిశ్రమకి తనకున్న పరిచయాలతో పూర్తిగా ఇండస్ట్రీ అభివృద్ధికి సంబంధించి ఎలాంటి తీసుకోవాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, అలాగే ఇక్కడ ప్రత్యేకంగా సినిమా అనుమతులకు సంబంధించి కల్కి సినిమా హయ్యెస్ట్ బడ్జెట్తో వస్తుంది కాబట్టి ఆ సినిమాకి సంబంధించి ప్రత్యేక రాయితీల మీద కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా అయితే ఇండస్ట్రీ బలోపేతం చేయడానికి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కూడా పూర్తిగా అటు మెగా ఫ్యామిలీ నుంచి అగ్ర హీరోలు ఉండటం, అలాగే పవన్ కళ్యాణ్ కూడా సినిమా ఇండస్ట్రీతో పరిచయాలు ఉన్న నేపథ్యంలో ఇండస్ట్రీకి సంబంధించిగా పూర్తిగా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయంటే కూడా అటు సినిమా పెద్దలు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా రఘురామ కృష్ణరాజు కూడా కొద్దిసేపు క్రితమే మాట్లాడడం జరిగింది. పూర్తిగా దాదాపు 40 నిమిషాల పాటు కూడా ఇండస్ట్రీకి సంబంధించి సినిమా పెద్దలు పవన్ కళ్యాణ్తో మీటింగ్ జరిగింది. అటు పవన్ కళ్యాణ్కి విష్ చేయడంతో పాటు సినిమాకి సంబంధించిన విషయాలు కావచ్చు, ఎందుకంటే అటు బెనిఫిట్ షోలు కావచ్చు, టిక్కెట్ల పెంపకం, అలాగే షూటింగ్కి సంబంధించిన విషయాలు, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేయడం, కరోనా లాంటి ఈ పరిస్థితులు దాటిన తర్వాత కొంత థియేటర్ల యజమానికి కూడా సంబంధించి కూడా కొంత ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అటు పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలను కూడా రాబోయే రోజుల్లో వాటికి కూడా ప్రాధాన్యత ఇచ్చి థియేటర్ల కేటాయింపులో చిన్న సినిమాలకు సైతం కూడా చిన్న బడ్జెట్ చిన్న సినిమాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చి పూర్తిగా ఇండస్ట్రీని డెవలప్ చేయడంతో పాటు అటు అగ్ర హీరోలు అలాగే చిన్న సినిమాకి సంబంధించిన నిర్మాతలు, హీరోలు అందరూ కూడా ఇండస్ట్రీ పరంగా డెవలప్ అయ్యే ఇంప్లిమెంట్ అయ్యే విధంగా కూడా రాబోయే రోజుల్లో కొన్ని కీలక నిర్ణయాలు ఉండే అవకాశం ఉంటారు కూడా అటు సినీ పెద్దలు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా సచివాలయంలో క్యాబినెట్ మీటింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్కి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా దాదాపు 40 నిమిషాల పాటు కూడా సినీ పెద్దలు మాట్లాడారు. అనేక అంశాల మీద కూడా చర్చించాము. పూర్తిగా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి అటు జనసేన పార్టీ తరఫున మంత్రిగా ఉన్న సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న కందుల దుర్గేష్ కూడా ఈ భేటీలో పాల్గొనడంతో పూర్తిగా సినిమాకి టచ్ ఉన్న పవన్ కళ్యాణ్ వల్ల సినీ సమస్యలు మొత్తం కూడా పరిష్కారం అవుతాయి. రాబోయే రోజుల్లో సినిమాకి మంచి రోజులు వచ్చే అవకాశం ఉంటుందనేది కూడా అటు సినీ పెద్దలు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తే సినిమాకు సంబంధించి పెద్దలతో భేటీ అనంతరం కూడా డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్కి బయలుదేరుతున్నారు. దానికి సంబంధించి కూడా ఎక్స్క్లూజివ్గా మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. సెక్యూరిటీకి సంబంధించి కూడా ఇప్పటికే అలర్ట్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ అటు క్యాబినెట్ మీటింగ్తో పాటు అనేక అంశాల మీద ఆయన అక్కడ చర్చించారు. అటు ప్రజా సమస్యలతో పాటు ఇటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా సమస్యల మీద ఫోకస్ చేసిన పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా ఈ 5 ఏళ్లలో ఇండస్ట్రీ గత ప్రభుత్వంలో ఇండస్ట్రీకి సంబంధించి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అటు పొలిటికల్గా కూడా కొంత ఇబ్బందులు పెట్టడం, పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం, అలాగే సినిమాకి సంబంధించిన టిక్కెట్ల రేట్ విషయంలో కావచ్చు, థియేటర్ల కేటాయింపు కావచ్చు, ఇలాగా అనేక అంశాల్లో గత ప్రభుత్వంలో ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా ఇబ్బందులు కలిగిన పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా సినిమా ఇండస్ట్రీ మీద ఫోకస్ చేసిన పవన్ కళ్యాణ్ అలాగే రాబోయే రోజుల్లో ఇండస్ట్రీకి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ వరకునే కేవలం అనేది సినిమా ఇండస్ట్రీ అనేది పరిమితమైన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా సినిమాని ఇండస్ట్రీని విస్తరింపజేసే విధంగా కూడా పవన్ కళ్యాణ్ నిర్ణయాలు ఉండబోతున్నాయి. రాబోయే రోజుల్లో మరొకసారి కలిసిన అనంతరం కూడా పూర్తిగా ఇబ్బందులు లేకుండా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అన్ని నిర్ణయాలు తీసుకొని పూర్తిగా ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు అయితే కూటమి ప్రభుత్వ తరఫున చేయడానికైతే సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితం సినిమా పెద్దలు కూడా కలిసి తర్వాత తమ ఆనందం వ్యక్తం చేస్తారు. తమ సమస్యలు కూడా తీరిపోతాయి, రాబోయే రోజులు మంచి రోజులు వస్తాయండి కూడా వాళ్ళు కూడా ఒక హ్యాపీ మూమెంట్ కూడా చెప్పడం జరిగింది. ఇక ఇండస్ట్రీకి సంబంధించి కేవలం
ఇప్పుడు విష్ చేయడానికి వచ్చాము. మళ్ళీ మరొకసారి అపాయింట్మెంట్ తీసుకుని ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ కలిసి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యల మీద ఒక రిప్రజెంటేషన్ కూడా ఇస్తామంటూ కూడా అరవింద్, ఎవరైతే అరవింద్ సినీ పెద్దలు ముఖ్య నాయకులు ఉన్నారో అల్లు అరవింద్ కూడా మాట్లాడడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ.